పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి నా విద్యార్థులందరికీ స్వాగతం. చాలామంది బాగా ఫాలో అవుతున్నారు. ఇది విన్న తర్వాత చాలా తెలుస్తున్నాయి అంటున్నారు. అయినా కూడా నేనేమనుకుంటున్నానంటే ఒక్కో దాని గురించి ఒక చిన్న టిప్ లాగా ఇచ్చుకుంటూ వెళితే ఇంకా మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావనలో ఇవాళ మీరు కొత్తగా కథ రాస్తున్నారు కదా, ఒకటి రెండు టిప్స్ ఇవ్వటం మీకు. ఇప్పుడు మీరు ప్రేమ కథ రాయదలుచుకున్నారు. ప్రేమ కథ అంటే ఏంటండి? ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటారు. ఈ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. ఈ అబ్బాయి అమ్మాయికి ఎవరు అడ్డం పడతారు? తల్లిదండ్రులు అడ్డం పడవచ్చు, బ్రదర్ అడ్డం పడవచ్చు, బావ అడ్డం పడవచ్చు, లేదా ఇంకొక ప్రేమించిన యంగ్ విల్ ఇంకోటి అడ్డం పడవచ్చు, కులం అడ్డం పడవచ్చు, అంతస్తు అడ్డం పడవచ్చు, మతం అడ్డం పడవచ్చు. ఇవన్నీ ప్రతి ప్రేమ కథలోనూ మనం చూసేసాం. ఇంకా మరి ఇంకేం రాయమంటారు గురుగారు? ఇవే కదా ప్రేమలో అడ్డాలు పడేది, వీళ్ళే కదా. వాళ్ళ ఇగో కూడా అడ్డం పడవచ్చండి. మొన్న మీరు చూసిన గీత గోవిందం ఇగో అడ్డం పడుతుంది. సో ఆ ఇగో కూడా అడ్డం పడవచ్చు. అందుకనే కొత్తగా అనిపించింది మీకు గీత గోవిందం చూడగా. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు ప్రేమ కథ రాయదలుచుకున్నప్పుడు అభ్యాసము కూసు విద్య అంటే రెండు రకాల అభ్యాసాలండి. గ్రంథ పఠనం ఒక అభ్యాసం. నా వెనకాల ఉన్నటువంటి ప్రతి పుస్తకం నేను చదివిందే. ఇంత ఖాళీ దొరికితే నేను పుస్తకం చదువుతూ ఉంటానండి. ఎక్కువ సినిమాలు చూడను నేను. సినిమా చూస్తే దాని ప్రభావం మన మీద పడుతుందేమో అన్న దీంతో 11th అవర్ చెప్పదలుచుకున్నప్పుడు మాత్రమే ఆయా సినిమాలను నేను వీళ్ళు చూస్తున్నాను తప్ప మిగతా అంతా కూడా ఇది చదువుతున్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు ఏమన్నా వస్తాయా? ఎందుకంటే ఒక రామాయణం, ఒక భాగవతం, ఒక భారతం, ఆ పైన ఉన్నటువంటి ఆ కావ్యాలన్నీ కూడా సామాన్యమైనవి కాదండి. ఎందుకంటే పాత కావ్యాల్లో రామరాజభూషణుడు ఆయన వసుచరిత్ర రాశాడండి. దాంట్లో ఒక సుక్తిమతి అనే నదిని కోలాహలుడు అనేటువంటి పర్వతం మానభంగం చేస్తే గిరిక అనే అమ్మాయి పుడుతుంది. ఈ గిరిక అనే అమ్మాయి వసురాజును ప్రేమించి ఆ తాపంలో, ఆ విరహంలో ఏడుస్తుంది అనే విషయం కోలాహలుడికి సుక్తిమతి అనే నది చెప్పాలి. చూడండి, ఆయన అక్కడ పోలుస్తాడు. ఏమంటాడంటే, ఆ అమ్మాయి కళ్ళంటే నీళ్ళు వచ్చి వక్షస్థలం మీద పడుతున్నాయంట. నీరు ఎవరండి? సుక్తిమతి నది. వక్షస్థలాన్ని కావ్యాల్లో పర్వతాలతో పోల్చేవారండి. పాత రోజులు ప్రతి కావ్యంలోనూ పర్వతంతో పోలుస్తారు. కాబట్టి ఈయన ఎంత చమత్కారం చేశాడంటే, ఇక్కడ అమ్మాయి కడుపులోకి వెళ్ళి అమ్మాయి కడుపులో బాధ తెలుసుకుని కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చి, అంటే ఎవరో నది భర్తతో చెప్తాడంట అమ్మాయి ఇలా బాధపడుతుంది. ఎవరైనా ఈ మధ్యకాలంలో పుట్టిన ఏ రచయిత అయినా ఇంత గొప్ప ప్రయోగాన్ని చేయడం మనం చూసామా? చూడలేదు కదా. సో అవి మీరు పద్య రూపంలో చదవలేకపోతే వచన రూపంలో దొరుకుతాయి కొన్ని, చదవండి. అవి చదివి పద్య రూపంలో మీకు అర్థం కాకపోయినా వచన రూపంలో కూడా కొన్ని దొరుకుతాయి. అవి చదువుతా అంటే మీకు భారతం, భాగవతం, రామాయణాలు అన్నీ వచనంలో దొరుకుతాయండి. చక్కగా చదువుకుంటూ వెళతాంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుస్తాయి. అందులో బోల్డ్ అన్ని ప్రేమ కథలు ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మనం సినిమాలకు వద్దాం. సినిమాలకు వచ్చినప్పుడు మొన్న RX 100 చూశారు. అందులో కూడా ఓ డబ్బున్న అమ్మాయి, ఓ పేద అబ్బాయి ప్రేమే కదా. అంటే ఇదేంటి మామూలు కదా, ఎందుకు ఇంత బాగా ఆడేసింది అనుకుంటా చూస్తున్నాం మనం. సడన్గా వచ్చేసరికి కులం అడ్డం పడలా, మతం అడ్డం పడలా, అంతస్తు అడ్డం పడలా, ఈ మనం ఇందాక చెప్పుకుని ఏమీ అడ్డం పడలా, అమ్మాయి అడ్డం పడింది. కొత్తగా ఉంది కదా కదా, అందుకే బ్రహ్మాండంగా ఆదరించారండి. అలాగే కంచరపాలెం చూడండి, కంచరపాలెంలోకి వెళ్ళండి.
అంటే కొత్త పాయింట్తో రాసుకుంటే అతను సక్సెస్ అయ్యాడు. అందుకని ఆ సినిమా చూడకపోతే ఒకసారి చూడండి. దాన్ని ఎన్ని కష్టాలు పడి ఈ అమ్మాయి అడ్డం పడిందనే దాన్ని ఎంతసేపు దాచి ఎక్కడ ముడి విప్పాలో అక్కడ విప్పాడండి తీసుకొచ్చి. అక్కడ దాకా సాధారణమైన ప్రేమ కథ. ఓ డబ్బు ఉన్నవాడు పేదవాడిని వెంటబడి సాధిస్తున్నాడనే మనం నమ్మించాడండి అతను కదా. అలా దాంట్లో కూడా మనం చేసినప్పుడు నేను ఆ దర్శకుడు నాతో మాట్లాడాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు 11th అవర్లో ఏదో గోపాలకృష్ణ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని మనం అనుకుంటాం కదండి. అనుకుంటున్నప్పుడు ఆ దర్శకుడు నాకు ఫోన్ చేసి ఏమన్నా అంటే, మీరు ఎలా చెప్పారో నాకు తెలియదు కానండి, ఈ అమ్మాయి తండ్రి కూడా చంపే అవకాశం ఒక 11th అవర్ మీరు అన్నారు, కానీ నేను మొదట రాసుకున్న కథ అదేనండి అని ఆ పిల్లాడు చెప్పాడు. నాకు ఆ డైరెక్టర్ నాతో ఫోన్లో మాట్లాడి చెప్పాడు, నేను రాసుకున్న కథ అదే. ఇతను అక్కడ చచ్చిపోతాడు, ఇక్కడ దాకా రాడు. అది తెలిసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ ఫాదర్ ఆ అమ్మాయిని ఎలా చంపేస్తాడు కన్న కూతుర్ని అసహ్యంతో రాసుకున్నాక నాకే ఎందుకు ఇది లవ్ స్టోరీ ఎండింగ్ లాగా అనిపించక ఇప్పుడు ఈ ఎండింగ్ వచ్చారండి అన్నాడు. కరెక్టయ్యా, నువ్వు లవ్ని అంటే ప్రేమ ఎంత త్యాగాన్ని కోరుకుంటుందో ఒక అద్భుతాన్ని చూపించావు, అందుకే నీకు అంత సక్సెస్ వచ్చింది అని నేను ఆ పిల్లాడికి చెప్పడం జరిగింది. ఇది చేయాలని చెప్పలా, ఇలా కూడా చేయొచ్చు అంటే నిజంగానే ఆ దర్శకుడు అది ముందు రాసుకుని అది కొట్టేసుకుని ఇప్పుడు తీసిన ఎండింగ్కి వచ్చాడు. అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఓ 10 సంవత్సరాల పిల్లాడు చిన్న ఆ వయసు పాపని ప్రేమించే కథ ఒకటి, ఒక 20 ఏళ్ల యవ్వనంలో ఉన్న కుర్రాడు ఆ వయసు అమ్మాయిని ప్రేమించి కథ ఒకటి, ఓ చిన్న కౌమారంలో 30 ఏళ్ల వయసులోకి వచ్చినాడు ఒక వ్యభిచార గృహంలోకి వెళ్ళిపోయినటువంటి ఒక అమ్మాయిని ప్రేమించే కథ ఒకటి, 48 ఏళ్ళాడు ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అమ్మాయిని ప్రేమించే కథ ఒకటి. 4 కథలు ప్యారలల్గా చూపిస్తున్నాడు. ఒక్కొక్క కథ రాలిపోతుంది. మీరు చూస్తే ముందు 30 ఏళ్ళు రాలిపోయి, తర్వాత 20 ఏళ్ళు రాలిపోయి, తర్వాత 10 ఏళ్ళు రాలిపోతే ఆ వయసుకే రాలిపోతే 48 ఏళ్ళు ఎక్కడ పండుతుందంటే 48 ఏళ్ల కథ పండించాడండి. సంతృప్తి వచ్చేసింది మనకి. ఆల్మోస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జనం లేచేసే టైం అండి వాళ్ళిద్దరు బెడ్ మీద. నీకు ఇంతకుముందు ఏమన్నా ప్రేమ కథ ఉందా అంటే మాడు పగిలే నిజాన్ని అక్కడ చెప్పాడండి. ఆ 10 ఏళ్ళాడి కథ నేనే, 20 ఏళ్ళాడిని నేనే, 30 ఏళ్ళాడిని నేనే. ఆయా వయసుల్లో నా ప్రేమ ఫెయిల్ అయింది, ఇదిగో 48 ఏళ్ల వయసులో సాధించగలిగాను. ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే అంటే దీన్నే మనం కంచరపాలెం గురించి మాట్లాడుకున్నామండి. ఏది మామూలుగా పిల్లాడు ఫెయిల్ అయ్యాడు ఇలా కూడా చెప్పచ్చు, కానీ అటు సూర్యుడు ఇటు పొడిచినా ఇంత హిట్ అయ్యేది కాదండి. కాబట్టి కథనమే ఆడిస్తుంది అంటానికి నెంబర్ 1 ఉదాహరణ కంచరపాలెం. దీంతోపాటు ఈక్వల్గా RX-100 కథనంలో దొరకనివ్వకుండా మనకు అనుమానం రానివ్వకుండా నడుపుకుంటూ తీసుకెళ్ళారండి ఇద్దరు. అంటే ఆ కొత్త పాయింట్ నలుగురు ఇతనే అనేది ఇలా తిప్పి చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆడిటోరియం అంత అయిపోయిందండి. అదే మీరు చూస్తే అర్జున్ రెడ్డి ఎరాటిక్ లవ్, ఇది దేవదాస్ కాదే, కానీ దేవదాస్ వైలెంట్ కాదండి. తాగిపోతాయి తాగి లేవర్ జడగొట్టిన చచ్చిపోయాడు. అక్కడ ఆయమే చచ్చిపోయింది, ఇక్కడ ఇతను చచ్చిపోయాడు. కానీ ఇతను దేవదాసు బతికితే అని మనసులో అనుకుని ఎరాటిక్ లవ్ స్టోరీగా దాన్ని స్టార్ట్ చేశాడు. క్యారెక్టరైజేషన్ దేవదాస్దేనండి, పార్వతిని కూడా కొడతాడు దేవదాసు, కానీ అంత ఎమోషనల్ కుర్రాడు. అది కూడా మీరు చూడండి ఒకసారి. అలాగే ఫిదా చూడండి, సామాన్యమైనటువంటి కథ అండి. అంటే అన్నయ్య పెళ్ళికి వచ్చిన ఒక తమ్ముడు ఆ వదిన చెల్లెలు చూసి ప్రేమలో పట్టం, ఇప్పుడు కలిసి ఉందాం రాలు ఇలా మనం శతమానం పోతలు ఏది చూస్తున్నా ఆ ఇంటికి వచ్చి అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పట్టమే కదా. కానీ ఒక అద్భుతంగా ఏం చేశాడండి, ఒక చిన్ని లాక్కేసేసి వీడు ఇంకెవరినో ప్రేమిస్తున్నాడన్న లాక్కేసి ఆడు ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఈ అమ్మాయి చెప్పు పంపించి లాక్ చేశాడు కదండి. అంటే వీళ్ళిద్దరు చేసుకుంటారా లేదా అనే ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి
ఒక అద్భుతంగా వీడు చేసుకుంటే బాగుండు అని ఆయిట్వేర్ అని అనిపించి వాళ్ళిద్దరు పెళ్లి చేస్తూ మళ్ళీ అందులో కూడానండి మోటివ్ ఆఫ్ ది హీరోయిన్ అని కొన్ని ఉంటాయి. ఇందులో మోటివ్ ఆఫ్ ది హీరోయిన్ని ముందు డిక్లేర్ చేశాడు అతను. నేను నాన్న వదిలిపెట్టి వెళ్ళలేను నీలాగా అని. ఇప్పుడు వెళితే ఆ కథ అంత సక్సెస్ అవ్వదండి. ఆ అమ్మాయి కోరికకి ఆ హీరో వచ్చేసి ఇక్కడే పిచ్చిదాన మరిది గారు ఇక్కడే ఉంటున్నాడు అక్కడికి రావట్లేదంటే ఆఖరి షాట్ గుర్తు తెచ్చుకోండి, పరిగెత్తుకెళ్ళి 6 అడుగుల చిల్లర ఉన్న వరుణ్ తేజ్ని ఎగిరి వాటేసుకుని పైన అతను కౌగిలించుకుని ఆ రుణం, ఆ ప్రేమ తాలూకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి రుణాన్ని తీర్చుకుందాం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే లవ్ స్టోరీలు చూసేప్పుడు సక్సెస్ అయినాయి అని కాదండి. ఇప్పుడు మజిలీ కూడా ఆడింది, కానీ నిన్ను కోరి ముందు కథనం. అంటే మనం ఏంటంటే ఒక కథా వస్తువులాగా ఇంకో కథా వస్తువు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక ఆ అమ్మాయి కోసం వేరేగా చేశాడండి. కథనం 100% మజిలీలో మార్చాడు, కానీ అనేక పర్యాయాలు అది గుర్తు రాకూడదండి మనకి. అది గుర్తు వస్తే మనకు ప్రమాదం. అంచేత వచ్చినటువంటి సబ్జెక్ట్ని కనుక మీరు తీసుకుంటే డబ్బున్న అమ్మాయిని పేద పిల్లాడు ప్రేమిస్తే దానికి సంబంధం లేని కథ RX 100 రాశాడు. ఒక పిల్లాడు చిన్నతనం నుంచి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగి ఫెయిల్ అయ్యి రాబర్ట్ క్రూసోనో ఎవరో అతను ఒక సాలిడ్ని చూసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళి గెలిచినట్టుగా ఇతను మళ్ళీ 4వసారి గెలిచాడు. అలా ఒక ప్రేమ కథ మీరు రాయాలన్నప్పుడు తప్పనిసరిగా ఫిదా చూడండి, మజిలీ చూడండి, మన RX 100 చూడండి, కంచరపాలెం కూడా చూడండి. ఇవి చూస్తా అంటే మీకు స్క్రీన్ ప్లేతో ఎలా ఆడుకోవచ్చో మీకు తెలుస్తుందండి. సో ఇవాళకి ప్రేమ కథ రాసే వాళ్ళ కోసం ఈ టిప్స్. మధ్యలో ఒక్కొక్క జోనర్లో పగా ప్రతీకారం కథలు రాసే వాళ్ళకి, ఫ్యాక్షన్ కథలు రాసే వాళ్ళకి, వృత్తిపరమైనటువంటి అంటే పోలీస్ స్టోరీలు, డాక్టర్ స్టోరీలు ఇలా ఉంటాయి. వృత్తిపరమైన కథలు రాసే వాళ్ళకి ఇలా ఒక్కో జోనర్కి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఏ సినిమాలు వచ్చిన్నాయో వాటి గురించి మనం చెప్పుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.